భారతీయుడు 2 ఏ క్షణాన మొదలెట్టారో కానీ శంకర్కి కాలం కలిసి రావట్లేదనే చెప్పాలి. ఆ సినిమా మధ్యలో ఆగిపోవడంతో రామ్ చరణ్తో పట్టాలెక్కించిన సినిమా ఆగుతూ వెళ్తూ మొత్తానికి రిలీజ్ దగ్గరకు వచ్చేసాం. హమ్మయ్య అన్నట్టు తయారైంది. బజ్ మొత్తం నీరుగారిపోయిన ఈ సినిమా విడుదలైన తర్వాత మాకు నమ్మకం లేదు దొర అంటూ భయపడిపోతున్నారట మెగా ఫ్యాన్స్. మరి ఆ సంగతులేంటో మనము ఓ లుక్కేద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ సినిమా కోసం 3 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. సినిమా మొదలై 3 ఏళ్లు అవుతున్నా ఇప్పటిదాకా సరైన అప్డేట్స్ లేవు. ఒక్క సాంగ్ మాత్రం ఇటీవల రిలీజ్ చేశారు. గేమ్ చేంజర్ షూట్ ఇంకా జరుగుతూనే ఉంది. గేమ్ చేంజర్ విషయంలో మాత్రం చరణ్ అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు. రిలీజ్ ఎప్పుడంటే మూవీ టీం ఎవరూ మాట్లాడట్లేదు. పోనీ అప్డేటింగ్ అని అడుగుతున్నా సైలెంట్ గానే ఉంటున్నారు. గతంలో నిర్మాతలు ఏదో ప్రెస్ మీట్లో చెప్తూ సెప్టెంబర్ లేదా డిసెంబర్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ అభిమానులకు మాత్రం నమ్మకం లేదు. ఎందుకంటే మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా 10 నుంచి 15 రోజుల షూట్ మిగిలే ఉంది. త్వరలోనే ఆ షూట్ షెడ్యూల్ ఉంటుంది. అది అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవ్వాలి. అప్పుడు రిలీజ్ డేట్ లాక్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యేలా లేదు. అసలు ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందా అని రామ్ చరణ్ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. మరి గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడు వస్తుందో డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజుకే తెలియాలి అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అప్పటికి నిర్మాత దిల్ రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ గేమ్ చేంజర్ సినిమాని క్రిస్మస్ 2024న రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఫైనల్ అవుట్పుట్ మరో 2 నెలల్లో వస్తుందనే నమ్మకం అయితే లేదట. ఇప్పుడు దర్శకుడు శంకర్ చాలా ప్రెజర్లో ఉన్నట్టు సమాచారం. భారతీయుడు 2 చిత్రం డిజాస్టర్ అవటం ఆయన ఊహించలేదు. దాంతో ఆయన గేమ్ చేంజర్తో ఛాన్స్ తీసుకోదలుచుకోలేదని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శంకర్కు గేమ్ చేంజర్ రూపంలో సూపర్ హిట్ కొట్టాలి. అందుకే ఆయన అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం. రోజుకి 24 గంటలు శంకర్ అదే పనిపై ఉంటున్నారని తెలుస్తోంది. ఈ విషయం అర్థం చేసుకున్న దిల్ రాజు ఏమీ మాట్లాడలేకపోతున్నారట. కొన్ని రీషూట్స్ అన్నా సరే అంటున్నారు. రామ్ చరణ్ కూడా డైరెక్టర్ శంకర్కి సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. అందుతున్న సమాచారం మేరకు శంకర్ ప్రస్తుతానికి అవుట్పుట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నారట. అయితే ఫైనల్ ఎడిట్ అయ్యాక డబుల్ చెక్ చేసుకుని మరీ రిలీజ్ డేట్ ఖరారు చేద్దామని చెప్పారట. అందుకు దిల్ రాజు, రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఒకే చెప్పారని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రం ప్రస్తుతం క్రిస్మస్ కు వస్తుందా లేదా అనేది అనుమానమే అని చెప్పాలి. క్రిస్మస్ కు రాకపోతే ఇక వచ్చే సంవత్సరమే రిలీజ్ అని డీలా పడుతున్నారు మెగా అభిమానులు. వాస్తవానికి RRR సినిమా తర్వాత చరణ్ నుంచి సినిమా రాలేదు కాబట్టి ఆయన ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక గేమ్ చేంజర్ పూర్తయిన తర్వాత బుచ్చుబాబు సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టనున్నాడు మన గ్లోబల్ స్టార్. ఇందులో దేవరా భామ, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించడం విశేషం. ఏది ఏమైనా భారతీయుడు 2తో నీ మీద మాకు నమ్మకం లేదు దొరా అంటూ దండం పెడుతున్నారంట మెగా ఫ్యాన్స్. For more videos like this, subscribe Big TV channel.